ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యాం. మీ డిపార్ట్మెంట్ లో ఎందరో పోలీసులు నిజాయితీకి పతకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 క్రిమినల్. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ నే శుద్ధి చేస్తాను. చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం.